హలో అండి. ఈరోజు సింపుల్గా సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనే టెస్ట్లో మనకి ఏం తెలుస్తాయి. అది బేసిక్ టెస్ట్, ప్రతి ఊర్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. గ్రామానికి దగ్గరగా ఉండే ఏ ల్యాబ్లైనా కూడా ఇది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. ఇందులో రకరకాల పారామీటర్స్ వాళ్ళు ఇస్తారు. అందులో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది. సాధారణంగా హిమోగ్లోబిన్ 13 నుంచి 16 మధ్యలో ఉంటుంది. ఇది తగ్గిందా పెరిగిందా అనే విషయం తెలుస్తుంది. వైట్ బ్లడ్ సెల్ కౌంట్ సాధారణంగా 4,000 నుంచి 11,000 మధ్యలో ఉంటుంది. ఇది తగ్గిందా పెరిగిందా అనేది తెలుసుకుంటాం. ప్లేట్లెట్స్ అనేవి 1.5 lakhs నుంచి 4 lakhs మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇవి కూడా తగ్గాయా పెరిగాయా అనేది మనకి సిబిసి అనే టెస్ట్లో తెలుస్తుంది. ఇవే కాకుండా వైట్ బ్లడ్ సెల్స్లో రకరకాలు ఉంటాయన్నమాట. గ్రాన్యులోసైట్స్ అంటాము, లింఫోసైట్స్ అంటాము. ఈ గ్రాన్యులోసైట్స్లో మళ్ళీ న్యూట్రోఫిల్స్ అంటాము, ఈయోసినోఫిల్స్, బేసోఫిల్స్. వీటి నెంబర్ బట్టి పేషెంట్ ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు అనేది మనకు చాలాసార్లు తెలుస్తుంది. అదే హిమోగ్లోబిన్ ఏరియాకి వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ఉంటుంది. ఎంసివి అంటే రెడ్ బ్లడ్ సెల్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందనేది, ఎంసిహెచ్సి రెడ్ బ్లడ్ సెల్లో హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎనీమియా రిలేటెడ్ డిసీజ్లో మనం డీల్ చేసేటప్పుడు. అదే ప్లేట్లెట్ తగ్గిపోయే సమస్యలు, ప్లేట్లెట్ పెరిగిపోయే సమస్యలు ఉంటాయి. దాని ప్లేట్లెట్ నెంబర్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనకి డిఫరెంట్ డిసీజెస్ తెలుస్తాయి. ఈ సింపుల్ సిబిసి టెస్ట్లో బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ అంటే సింపుల్ డిజార్డర్ అనమాట. అది ఐరన్ డెఫిషియన్సీ నుంచి కూడా అత్యంత సీరియస్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ వరకు రకరకాల బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం డిటెక్ట్ చేసే అవకాశం ఈ సిబిసిలో ఉంటుందన్నమాట.